పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలటి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించట కొరకు తండ్రి, ఆ మోయలేన్సులను మీరు మోసి ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్ పునస్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటివరకు నేను పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దెయ్యము పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ప్రియులారా, బాగున్నారా? టపాసులు కాలుస్తుంటే మా పెద్ద అబ్బాయి ఫ్రెండ్ ఒక అబ్బాయి వచ్చాడు ఇంటికడ, పక్క ఇల్లే. నేను ఇంట్లో ఉంటే డమా 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 టపాసులు ఇప్పుడు కూడా వింటా ఉన్నాను. ఈరోజే మాట్లాడాను అబ్బాయితో. ఎవరన్నా చనిపోతే టపాసులే, వినాయకుని ఎత్తితే టపాసులే. నేను నిజంగా ఎవరెవరో చనిపోయినారు ఏమో అనుకున్నా. అంటే దీపావళిని తెలియక ఎవరో చనిపోయినారు అందుకే ఇలా కొడతా ఉండారు అనుకున్నాను. అనుకుంటే లేదంటే మరి నరకాసురుడు చచ్చిపోయినాడు కదా అందుకు అన్నాడు. అవును, ఎప్పుడో చనిపోయినాడు. మన హృదయంలో ఉండే నరకాసురుడు చస్తే అప్పుడు మనకు ఆనందం, సంతోషము అని చెప్పాను. అది ఎక్కడ చస్తుంది, ఎవరున్నారు అట్లా అన్నాడు. ఎందుకు లేదు, యేసు ప్రభుని నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభువే ఉన్నాడు, మేము ఉన్నాం కదా, నేను ఉన్నాను కదా అని చెప్పాను. అవును, బాబుంటే మా ఫ్రెండ్ సడన్గా మారిపోయినాడు. అది కొంచెంసేపు వింటా ఉంటే కానీ నేను నమ్ముకొని ఉంటాను. దాన్ని వదిలేసి వెళ్ళిపోయాడే, తొందరగా వెళ్ళిపోయినాడే. 2002లో మునక బాప్తీసం తీసుకున్నాడు. 2006లో యాక్సిడెంట్లో చనిపోయాడు. కరెక్ట్గా 2002లో. అవును ప్రియులారా, మా కోడలు, మా పెద్దబాబు, మా భర్త. ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నాను, అబద్ధాలు అది ఇది వస్తాయి, ప్రభు బళ్ళ తీసుకోను అని చెప్పి 2002లో మునక బాప్తీసం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాతే మా భర్త బళ్ళ తీసుకున్నాడు. మా పెద్ద బాయ్ మంచిగా ఆరాధించేవాడు. బ్రదర్ ఫెలోషిప్
వాళ్ళ మామ దగ్గరే రవి గారు, డాక్టర్ రవి మనోహర్ గారు నడిపే మందిరానికి వెళ్ళేది మా అల్లుడు. అక్కడికి వెళ్ళి చక్కగా ఆరాధించే, దేవుని సిలువ గురించి ఆరాధించే స్త్రీలందరూ కన్నీళ్ళు కార్చేవాళ్ళు. అంత మంచి ఆరాధన చేసే బిడ్డ. చిత్తూరు నుంచి వస్తూ ఉన్నాడు అంటే స్కూల్ పెట్టుకొని ఉన్నారు. స్కూల్ పెట్టుకొని ఉంటే లిటిల్ రోసెస్ అని 10th క్లాస్ వాళ్ళందరూ పాస్ అయిపోయారు. ఇంకా టపాసులు కాలుస్తూ ఉంటే టప్డపాని ఉండలేక అత్తగారి ఇంట్లో నుంచి బయలుదేరి బండిలో వస్తూ ఉంటే ఎదురుగా పాలు లారీ వెళ్ళి వెంటనే అక్కడికక్కడే మరణించాడు. అందుకే ఇప్పుడు అన్నాను, పెద్దబాబు దగ్గరికి వెళ్ళావా అంటాను మా వారిని. అవును ప్రియులారా, దేవుని నమ్ముకొని యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు నిద్రపోతారా కానీ వాళ్ళు చనిపోరు. అంత గొప్పగా ఉంటారు. అట్లా చెప్పాను, బాబుగాని ఉండుంటే ఇప్పటికే నమ్ముకొని ఉంటాను నేను. మరి నేను చెప్తున్నాను కదా, అలా కాదు, సడన్గా మంచిగా మారిపోయాడు. ఉండే కొంచెం కొంచెం చెప్తా ఉన్నాడు, నాకు నమ్ముకొని ఉంటాను. ఇంకొక అబ్బాయి కూడా రవి అని వాళ్ళ ఫ్రెండే, అబ్బాయికి కూడా చెప్తా ఉంటే బాబు నమ్మితే మారితే నేను కూడా మారుతాంలే అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నమ్మాడు కదా, మారాడు కదా, అద్భుతంగా. అందరూ దూరం అయ్యారు. ఎప్పుడైతే రక్షింపడ్డారో ఫ్రెండ్స్ అంతా కూడా కొంతమంది దూరం అయిపోయారు. కనుక ప్రియులారా, నమ్మిన తర్వాత చనిపోము, మహిమలోకి వెళ్తాము. అవును, కన్నీరు గురించి మరి ఒకసారి ధ్యానిస్తాము. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, నా కనులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. అంతే, జారి పడకుండా తప్పించి ఉన్నావు. దేంట్లో జారుతాము? పాపంలో జారిపోతాం కదా, అప్పుడు మరణమే వస్తాయి. దానికి పరిశుద్ధంగా అంటే జీవం కలుగుతుంది. సరే, ఈ ఎపిసోడ్కి సహాయపడిన ప్రియుల్ని కూడా, ప్రియా ప్రకాష్, అలాగే కుమారి భూపతి గారు, సుచిత్ర రీగల్ గారు, సుజాత మోసెస్ గారు, మరి రతి వాళ్ళకు కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. రాజలక్ష్మి సహోదరి, రాఘవాచారి వాళ్ళ కుటుంబానికి కూడా నిండు వందనాలు. దేవునికి స్తోత్రములు. వాక్యానికే వెళ్దాము. వాళ్ళందరికీ నా వందనాలు చెల్లించుకుంటా. ఆదికాండంలో ఇందాక చదువుకున్నాం కదా, ఏసా భయపడి యాకోబు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు కన్నీరు కార్చారు. అది ఏం కన్నీరు? బాష్పబిందు కన్నీరు. ఏసావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతనికి కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. వారిద్దరు కన్నీరు విడిచిరి. ఏసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసి, వీరు నీకేమీ కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. చూడండి, వాళ్ళిద్దరూ ఎంత బాధల్లో ఉన్నారు కదా, భయపడుతూ ఉన్నాడు, పారిపోయాడు. ఎవరు? యాకోబు. అలా పారిపోయిన యాకోబు ఏసాకు భయపడి కొడతాడని, చంపుతాడని. ఎందుకంటే వాళ్ళ సొత్తు దగ్గరే కదా. చిన్నప్పుడు పిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు అయితే దాయాదులు అంటారు. అలాగే పెద్దోళ్ళు అయిన తర్వాతనే హేబేలు కూడా కయ్యను చంపాడు. పెద్దోళ్ళు అయితేనే విలీయమైపోయినారు. ఆస్తి పంపకంలో
కొట్లాట వచ్చి అన్నీ తీసుకుని వస్తున్నాడు. మోసం చేసి వాళ్ళ అమ్మ మాట విన్నాడు యాకోబు. వాళ్ళ మమ్మీకి తెలుసు దేవుడి యొక్క దర్శనం. అందుకే ప్రియులారా, దర్శించి తెలుసు కాబట్టి ఆమె వెళ్ళి వేటాడి తీసుకురాపో అన్నప్పుడు మంచిగా ఆహారం చేసి పంపించారు. వాళ్ళ నాన్న ఏమన్నారు, ఏషాకు చెప్పాడు, పోయి మంచి వేటాడి మాంసాహారం చేసుకుని రా, నేను ఆశీర్వదిస్తాను. ఈసాకు వయసు అయింది, కళ్ళు కనపడలేదు. అప్పుడు చెప్పాడు. అయితే తల్లి వింటా ఉండి యాకోబుకు చేసి పంపించింది. అప్పుడు వెంటనే భయపడ్డాడు యాకోబు. అయ్యో అన్న స్వరం వేరు కదా అని. లేదు, నేను ఉంటాను కదా, వెంటికలంతా ఎక్కువ ఉంటాయి కదా అన్నకి, అంటే నేను ఉన్నాను కదా, నీ తీసుకెళ్ళు అని చెప్పి రాగేలు ఏం చేసిందంటే పంపించింది. పంపించి వాళ్ళ వస్త్రం, అన్న వస్త్రము వేసి చేతులు కనపడే చోటంతా వెంట్రుకలతో చుట్టి పంపించింది. వెళ్ళాడు నాన్న దగ్గర. వెళ్తే రా లోపలికి అన్నాడు. ఎవరు నువ్వు అంటే ఏసా అన్నాడు. తడవి చూస్తే ఏసా స్వరం వింటే యాకోబులాగుంది అన్నాడు. వాళ్ళ నాన్న అని బాగా తృప్తిగా తిని ఆశీర్వదించాడు. పొలాలన్నీ ఇచ్చేశాడు, దీవెనలన్నీ ఇచ్చాడు. మళ్ళీ వెళ్ళి కొంచెంసేపుకంతా ఏసా వచ్చాడు. ఏసా వచ్చినప్పుడు అన్న నాన్న అని పిలిచాడు. ఎవరు నువ్వు అంటే నేను నాన్న ఏషా అంటే, ఇప్పుడు వెళ్ళింది ఎవరు? అంతే, ఏమి లేదు, అన్నీ ఇచ్చేసానే అని చెప్పాడు. అప్పుడు ఎంత ఈసాకు కూడా మోకాళ్ళు గడగడ గడగడ 27 ఆదికాండ 27 అధ్యాయంలో ఉంది. గడగడగడ అదిరిపోతా ఉన్నాడు. అదిరిపోయి ఇంకేమి లేదా నాన్న, నా కోసం ఏమి లేదా అని నాకు కూడా దుఃఖం వచ్చింది, ఏడుపు వచ్చింది ఆ సమయంలో. లేదా అని అడిగినప్పుడు మరక ఎలా ఉంది, ఎలాలో మరక చూడండి ఎంతగా దేవుడు ఆది కాండంలో కనపడతా ఉంది. 27వ అధ్యాయములు చూస్తే భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడోగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. చూసారా 27వ అధ్యాయంలో 39వ వచనం. ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఈసాకు ఇలా చెప్పాడు, తండ్రి యాకోబుకు ఇచ్చిన దీవెన నిమిత్తము ఏసావు అతని మీద పగబట్టెను. మరియు ఏసావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి. అప్పుడు నా తమ్ముడైన యాకోబు చంపేదని అనుకున్నాడు, అందుకనే పారిపోతున్నాడు. పారిపోతే కూడా దేవుడు ఆశీర్వదించాడు, తోడై ఉన్నాడు. నీకు తోడుగా ఉంటాను అని కూడా మాట్లాడాడు. ఎందుకంటే ఎన్నుకున్నాడు కదా, గర్భంలోనే ఎన్నుకున్నాడు యాకోబుని దేవుడు. కాబట్టి అన్నీ ఇవ్వడానికి కూడా అనువదించాడు. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయంలో కూడా ఒక మాట చూస్తాము. 13:13 యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత యరొబాము అతని సింహాసనము మీద ఆసీనుడాయను. యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధి యందు పాతి పెట్టబడెను. అంతటా ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకుపోమ్మని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనేను.
నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున ఉన్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పాను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మను రక్షించు బాణము. సిరియనులు నాశనమగునట్లు నీవు ఆపేకులో వారిని హతము చేయమని చెప్పి బాణములను పట్టుకోమనగా అతడు పట్టుకొనేను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మారులైనను 6 మారులైనను కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసిందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించేదవని చెప్పాను. తర్వాత ఎలీషా మృతి నొందగా వారు అతని సమాధిలో ఉంచి 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీలు సైన్యము దేశం మీద వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపినప్పుడు ఆ శవము ఎలీషా సైన్యమునకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచేను. దేవునికి స్తోత్రం. చూసారా ప్రియులారా, రాజు 2వ గ్రంథము 13:21 వచనములో ఎలీషా రోగం చేతని చనిపోయినాడు. దేవుని చిత్తము అది రాకపోతే మరణానికి వ్యాధి అది. నేను మా వారికి కూడా అదే అనుకున్నాను. ఎంత చక్కగా ఇంతవరకు నాకు పెండ్లైనప్పటి నుంచి కూడా హాస్పిటల్ అడ్మిట్ అనేది లేదు. 54 సంవత్సరాలు లేదు. మొన్నటి కూడా పోయిన నెల కూడా మిద్దె పైన ఎక్కి దిగేవాడు. 3 మిద్దెలు పైకి ఎంత చక్కగా బాగా భుజించి బాగా తిని అన్నీ చేస్తూ ఉన్నవాళ్ళు. నేను అన్నాను, మా చెల్లి కూడా అన్నది, ఇది మరణం కొరకే వచ్చింది ఈ రోగము, ఆయన దినాలు అయిపోయినాయి, అంతే చాలు, 85 ఏళ్ళు కదా. దేవుడు ఏమన్నాడు, 80 బలం ఉంటే 80, లేదంటే అది కూడా ఆయాసమే దుఃఖమే చెప్పాడు. ఆయన దినములు లెక్కింపబడ్డాయి కదా దేవుని చేతిలో. అది మరణం కొరకే వచ్చింది. నిజమే ప్రియులారా, ఎలీషా కూడా 14 అద్భుతాలు చేసినాడు కదా. మరి ఇక్కడ మరణం కొరకే, మరణకరమైన రోగము చేత పీడింపబడి ఉండగా ఎలీషా, అందుకు ఆ రాజు వచ్చి ఏం చేసినాడు, ఏడ్చి కన్నీరు కార్చి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులు నీవే అని ఏడ్చాడు. చూస్తూ ఉన్నాం. నిజమే, చూసి కన్నీరు విడిచాడు. కన్నీరు విడిచి దుఃఖం ఉన్న వాళ్ళ దగ్గర దుఃఖము ఉండాలని కూడా దేవుడు తెలియపరుస్తున్నారు. కానీ కొంతమంది ఏం చేస్తారు, అక్కడ వచ్చి ఈవిడు నవ్వుతూ ఉంటారు. అలా చేయకూడదు ప్రియులారా. ఒకవేళ మీకు అక్కడ దుఃఖం రాకపోయినా అక్కడ దుఃఖం నవ్వకూడదు. దేవుడు చెప్పాడు ఏడ్చే వాళ్ళ దగ్గర ఏడవాలి అని. అప్పుడు అలాంటి ఎలీషా చూడండి, చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత కూడా ఒక సమాధిలో చనిపోయిన శవాన్ని పెట్టినప్పుడు ఆయన శల్యము తగిలినప్పుడు అతను తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచాను అని ఉంది. శవం, చచ్చిపోయిన శవం. మరి ప్రభునికి లోబడి ఇష్టంగా జీవించిన వారి పరిశుద్ధులు మరణం శవమే అలా చేస్తే, మన ప్రభుని యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు, పరిశుద్ధుడు, మన రోగ పాప శాపమంతా భరించుకున్నాడు. మరి అలాంటి ప్రభు మరణాన్ని జయించి లేచాడు. ఇప్పుడు ఆ రక్తంలో కడగబడిన మనము మరణిస్తే కూడా తిరిగి లేస్తాం, మహిమగల రూపంతో లేస్తాం ప్రియులారా. కనుక ఇక్కడ ఎంత చక్కగా ఉంది చూడండి ప్రియులారా.
కాళ్ళు మోపి నిలిచెను. అవును, పాతి పెట్టబడిన శవం మీద, ఎలీషా శవం మీద పాత పెట్టిన అది ఏం చేసిందని లేచి అద్భుతంగా జరిగింది. తర్వాత మనం దినవృత్తాంతంలో ఒకసారి చూస్తాము. దినవృత్తాంతము 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయము 27వ వచనం. ఈ మనసు మెత్తనిదై ఈ స్థలము మీద దాన్ని కాపరసుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిలో కన్నీరు విడిచితివి కనుక నీ మనవి నేను ఆలగించితిని. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును. నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోకి చేర్చబడదువు. ఈ స్థలం మీదకిని దాని కాపరసుల మీదకిని నేను రప్పించే అపాయము నీవు కనులారా చూడవు. అంటే నీవు ఉన్నప్పుడు అలాంటివి జరగదు అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. లుస్యా 22లో అర్హతుకు పుట్టిన అక్వా కుమారుడును బస్త్రశాలకు పై విచారణకర్తయ్యగు షల్ము యొక్క భార్య అయిన ఉల్దా అను ప్రవక్తి యొద్ద పోయిరి. ఎవరు? ఇశ్రాయేలు యూదా రాజులు వెళ్ళారు. వెళ్తే విచారణ చేయడానికి దెబోరా ఉండింది కదా అప్పుడు న్యాయాధిపతిగా. అలాగా ఈమె కూడా ఒక ప్రవక్తి హుల్దా అను ప్రవక్తి యొద్ద పోయిరి. ఆమె అప్పుడు యెరూషలేమునకును చేరిన ఈ భాగ్యంలో యుపాగములో కాపురముండెను. యుపా భాగములో వారు ఆమెతో సంగతి చెప్పగా ఆమె వారితో ఇట్లా, నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఆలకించుడి. నేను ఈ స్థలం మీదకిని దాని కాపురసుల మీదకిని యూదారాజు సముఖముకు చదివి వినిపింపబడిన గ్రంథమందు వ్రాయబడి ఉన్న శాపములన్నిటినీ రప్పించెదను. ఎందుకు అని చూస్తే, వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను ధూపము వేసి తమ చేతి పనుల మీద నాకు కోపము పుట్టించినారు కనుక నా కోపము ఈ స్థలం మీద మితి లేకుండా కుమ్మరింపబడును. నా యొద్దకు మిమ్మను పంపిన వానికి వార్త తెలుపుడి. ఎవరికి తెలపాలి? యూదారాజుకు. యెహోవా యొద్ద విచారించుడని మిమ్మల్ని పంపిన యూదారాజుకు మీరు ఈ మాట తెలియచెప్పుడి. నీవు ఎవని మాటలు విని ఉన్నావో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీద దాని కాపురసుల మీదను దేవుడు పలికిన మాటలు నీవు వినినప్పుడు నా సన్నిధి నీవు తగ్గించుకొని నీ వస్త్రము చింపుకొని కన్నీరు విడిచిచ్చి ఆలగించాడు దేవుడు. ఎవరు ప్రియులారా? యూదారాజు. శాపము హుల్దా చెప్పింది, ఇది నెరవేరుతుంది. ఎందుకంటే ఇతరుల దేవతలను మీరు చేశావు కాబట్టి ఇది తప్పకుండా నెరవేరుతుంది. అయితే కన్నీరు కార్చాడు. కన్నీరు కార్చి ప్రార్థించడం ద్వారా ఎలాగా బట్టలు చింపుకొని తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి మొరపెట్టినందువల్ల దేవుడు ఆలగించి, నేను నిన్ను నెమ్మది గల స్థలములో చేరుస్తాను, కానీ నువ్వు సమాధిలో చేర్చబడదు. ఈ స్థలం మీదకి వచ్చిన శాపం మొత్తం నువ్వు కన్నులార చూడవు, కానీ ఏం చేస్తాను? తప్పకుండా రప్పిస్తాను. అవును ప్రియులారా, దేవునికి విధేయత కలిగి
తగ్గించుకొని కన్నీరు కార్చిన ప్రార్థన, తగ్గింపు ప్రార్థన దేవుడు ఆలగించి జవాబిచ్చే దేవుడుగా మనకున్నందుకు దేవునికి స్తోత్రములు. పరిశుద్ధాత్మ, ప్రేమ స్వరూపుడు, నమ్మదగిన దేవుడు, ఆయన ప్రియకుమారుడు, మన రక్షకుడు, కల్వారి శిలువలో రక్తం కార్చి మరణాన్ని జయించి లేచిన సజీవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కన్నీరు కార్చి ప్రార్థన ఆలగించే దేవుడు, అవును ప్రభా, యాకోబు పెనుగులాడి నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు నాయనా ఆ కన్నీరు తండ్రి బాష్ప బిందువులుగా మార్చావు, యాషాతో కలిపావు. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఎలీషా కూడా ప్రభా రోగం వచ్చి నాయన ఆ రాజు ప్రభ తండ్రి నాన్న ఇశ్రాయేలుకు, అవును తండ్రి, రథములు తండ్రి నాన్న నువ్వే కదా అని అన్నప్పుడు ప్రభా ఏ విధంగా అయినా తండ్రి ప్రభ చూపించాడు. అలాగే వింటిని ముమ్మారు కొట్టినప్పుడు కార్యం సఫలమైంది. శత్రువులు అతులైరా తండ్రి రోగంతో ఉన్నప్పుడు పలికిన ప్రవక్త మాటలు వాళ్ళకు క్షేమకరంగా మారింది. కన్నీరు కార్చారు. అలాగే తండ్రి ఎలీషా ప్రవక్త ఆ శవం మీద ప్రభా మరి మోయాబు వాళ్ళు యుద్ధము ఆడుతున్నప్పుడు భయపడి ఆ శవం మీద ఉంచినప్పుడు దేవా ఆ శల్యం, ఎలీషా శల్యం తాకి బ్రతికాడయ్యా. సచ్చిన శవం బ్రతికినది. మరి నీ యందు విశ్వాసం ఉంచి ఆజ్ఞ ప్రకారం నడిచిన వారికి అలా జరిగితే సజీవుడైన దేవుడు మీరు రక్తంలో కడగబడితే మేము బ్రతకమా? తప్పకుండా బ్రతుకుతాం, సజీవులుగా మారుతాం. ఓ గొప్ప దేవా, నిన్ను నమ్మిన వారు ధన్యులయ్యా. నీకు స్తోత్రములు ప్రభా తండ్రి. భూమి మీద ప్రతి ఒక్కరికి, అందరికీ స్పాన్సర్ చేసిన కుటుంబాలకి, ప్రతి ఒక్కరికి, వింటున్న వారికి, భీషిస్తున్న వారికి, దుఃఖంలో ఉన్నవారికి, బాధల్లో ఉన్నవారికి, కన్నీళ్ళలో ఉన్నప్పుడు వ్యాధితో ఉన్నవారికి అందరికీ స్వస్థత దయచేయండి. వాళ్ళ అవసరం తీర్చి వాళ్ళ కన్నీళ్ళు నాట్యంగా మార్చినారా? నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా, స్తోత్రములు నాయనా తండ్రి. మర్చిపోయే దేవుడు కాదయ్యా, మీతో మాకు తోడుగా నీడగా ఉండే దేవుడు. తల్లి మరచినా నేను నిన్ను మరువనన్నావు. ఇదిగో చూడు, నీ ప్రకారం నాది ఎదుట ఉంది, నీకు అరిచేతులు చెక్కుకొని ఉన్నాను ప్రభా. నీకు స్తోత్రమయ్యా తండ్రి. ఉద్యోగం దయచేయండి. బాధల్లో కష్టాలు ఉన్నవారు ఆదుకోండి అయ్యా. వివాహం జరిగించిన ఆయన గర్భఫలం దయచేయము నా తండ్రి. ప్రేమామయుడా, రావాల్సిన ఐశ్వర్యం ఇప్పించండి నాయన. లోన్ త్వరగా తీర్పోటు కూడా సహాయం చేయండి. కోర్టు సమస్యలు కూడా న్యాయం చేయండి ప్రభా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. దూర దేశంలో ఉండే బిడ్డలు దీవించండి నా ప్రభువా. నాయనా మా కొరకు ప్రార్థిస్తూ ఆర్థికంగా సహాయపడుతున్నా, వీక్షిస్తున్న ఉపవాస ప్రార్థనను ప్రతి ఒక్కరిని దీవించి కొరతలన్నీ నింపమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి నాయన. అందరి అవసరతలు తీర్చమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభా. జరుగుతున్న ప్రార్థన కూడికలను కూడా దీవించమని, ఆరాధన కూడా కాపర్లను దీవించండి, మిషనర్లు దీవించండి ప్రభా. ఇదిగా నా తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు మీ చేతికి అప్పగిస్తున్నాను. మీరే ఆశీర్వదించి దీవించినామని మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.